వెల్కమ్ టు లైఫ్ లైన్. వెరికోస్ వెయిన్స్ రావడానికి కారణాలు అండ్ ట్రీట్మెంట్ విధానం ఏ విధంగా ఉందో తెలియజేయడానికి హోమియోకేర్ ఇంటర్నేషనల్ నుంచి డాక్టర్ కుముద్ మనతో పాటున్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. వెల్కమ్ టు లైఫ్ లైన్ డాక్టర్. హలో అండి. వెరికోస్ వెయిన్స్ రావడానికి ప్రధాన కారణం ఏంటంటారు? సో మేజర్గా మన బాడీ లోపల 5 లీటర్స్ అప్రాక్సిమేట్గా ఒక హ్యూమన్ బాడీలో బ్లడ్ అనేది ఉంటుంది. ఏజ్ ప్రకారంగా ఇది 2.5 నుంచి 5 లీటర్స్. చిన్న ఏజ్లో 3 లీటర్స్ 2 లీటర్స్ వరకు ఉంటుంది. అడల్ట్స్లో 5 లీటర్స్ వరకు అనేది ఉంటుంది. నార్మల్గా మన హార్ట్ అనేది ఈ బాడీకి కంప్లీట్గా ప్యూరిఫై చేస్తుంది. ప్యూరిఫికేషన్ చేసిన తర్వాత ఒక్క ఆర్గన్కి మన హార్ట్ అనేది ఒక్క సింగిల్ సెల్ ఒక్క ఆర్గన్ అంటే మన అన్ని బాడీలో ఉన్న అవయవాలకి రీచ్ అనేది చేస్తుంది, అందిస్తుంది. దీని ద్వారా మన బ్లడ్ ఏదైతే దాంట్లో ఆక్సిజన్ అనేది ఉంది, దాంట్లో న్యూట్రిషన్ అనేది ఉంటుంది. సో ఈ న్యూట్రిషన్ అంటే ఫుడ్ అనేది మన ఒక్కొక్క సెల్ ఒక్కొక్క ఆర్గన్కి అందిస్తుంది మన హార్ట్. ఈ పని చేయడానికి నార్మల్గా మన మెడికల్ టర్మ్స్లో ఈ ఏదైతే వెయిన్స్ ఉంటాయో దానికి మనం నార్మల్గా ఆర్టరీస్ అండ్ వెయిన్స్ అనేది అంటాము. హెల్దీ బ్లడ్ ఏదైతే క్యారీ చేస్తుంది మన హార్ట్ దానికి మనం ఆర్టరీస్ అంటాము. సో ఈ ఆర్టరీస్ లోపల మంచి న్యూట్రిషియస్ బ్లడ్ అనేది ఉంటుంది. తిరిగి ఈ ఆర్గన్స్ నుంచి హార్ట్కి మన బ్లడ్ అనేది వెళ్ళిపోవాల్సి ఉంటుంది. ఈ ట్యూబ్స్కి ఈ స్ట్రక్చర్స్కి మన మెడికల్ టర్మ్స్లో వెయిన్స్ అనేది అంటూ ఉంటాము. సో నార్మల్గా దేంట్లో పోషక తత్వాలు అంటే న్యూట్రిషన్ అనేది ఎక్కువగా ఉన్నది, ఆక్సిజన్ ఉంది, అలాంటి ఆర్టరీస్లో ఉన్న బ్లడ్ అనేది మంచి రెడ్ కలర్గా ఉంటుంది. అండ్ వెయిన్స్ లోపల దాంట్లోపల న్యూట్రిషన్ లేదు, దాంట్లోపల ఏదైతే అనవసరమైన టాక్సిక్ సబ్స్టెన్సెస్ ఉన్నాయి, ఆక్సిజన్ లేని బ్లడ్ ఏదైతే ఉంటుందో అది బ్లూ కలర్ ఉంటుంది. కాబట్టి మన వెయిన్స్ ఏదైతే ఉంటుందో బ్లూ కలర్లో కనిపిస్తూ ఉంటుంది. సహజంగా ఎవరికైనా కూడా స్కిన్ పైన బ్లూ కలర్వి వెయిన్స్ అనేది ఎవరికైతే బాడీలో ఫ్యాట్ తక్కువగా ఉంటుంది మనకు చేతుల్లో కాళ్ళలో కనిపిస్తూ ఉంటాయి. కాకపోతే ఏదో ఒక రీజన్ వల్ల ఈ వెయిన్స్ లోపల కొన్ని వాల్వ్స్ అనేది ఉంటాయి. అందుకంటే మన వెయిన్స్ అనేది ఏదైతే బ్లడ్ క్యారీ చేస్తుందో అది కిందికి వెళ్ళి పైకి డైరెక్షన్లో ఉంటుంది. అంటే కాళ్ళ నుంచి మన హార్ట్ వరకు పోయే ఏదైతే వెయిన్స్ ఉంటాయో అది ఎక్కువగా వెరికోస్ వెయిన్స్లో ఎఫెక్ట్ అనేది అవుతుంది. బికాస్ దాని డిస్టెన్స్ మన హార్ట్ నుంచి కాళ్ళ వరకు ఎక్కువగా ఉంటుంది. సో యాంటీ గ్రావిటీకి విరుద్ధంగా ఈ బ్లడ్ అనేది వెరికోస్ వెయిన్స్ లోపల ఏదైతే కాళ్ళలో మన వెయిన్స్ ఉంటాయో దాంట్లో జనరల్గా అది యాంటీ గ్రావిటీ మోషన్లో వెళ్ళాల్సి ఉంటుంది. సో ఎవరైతే ఎక్కువగా స్టాండింగ్ ఉంటారు, ఎక్కువగా నిలబడి వర్క్ చేస్తారు, 3 అవర్స్ 4 అవర్స్ 5 అవర్స్ 6 అవర్స్ అలాంటి కొన్ని జాబ్స్ ఉంటాయి కొంతమందికి. అలాంటి వాళ్ళకు స్పెషల్గా మీరు చాలా గంటల వరకు నిలబడి ఉన్నారు, వర్క్ చేస్తున్నారంటే వాళ్ళకి వెరికోస్ వెయిన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అసలు వెరికోస్ వెయిన్స్ దేనివల్ల వస్తుంది? ఈ వెయిన్స్ స్పెషల్గా ఏదైతే హార్ట్కి చాలా దూరంగా ఉన్నాయి, స్పెషల్గా మన కాళ్ళలో ఏదైతే వెయిన్స్ ఉంటాయో దాంట్లో వాల్వ్స్ అనేది ఉంటాయి. కొన్ని ప్లేసెస్లో వాల్వ్స్ ఉంటాయి. సో ఈ వాల్వ్స్ అనేది కిందికి పై డైరెక్షన్లో మాత్రమే ఉంటుంది. బికాస్ బ్లడ్ ది డైరెక్షన్ ఏదైతే ఫ్లో ది డైరెక్షన్ ఉందో కిందికి పైకి అనేది ఉంటుంది. సో నార్మల్గా ఎప్పుడైతే మనం స్టాండింగ్ పొజిషన్లో ఎక్కువగా ఉంటామో దీంతో పాటు మన బాడీలో కొన్ని విటమిన్ డి కానీ కాల్షియం ప్రోటీన్స్ తక్కువగా అయినప్పుడు ఏజ్ అయినప్పుడు డీజనరేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. డీజనరేషన్ ప్రాసెస్ అంటే అరగడం. సో ఈ వాల్వ్స్ లోపల ఈ వెయిన్స్లో ఏదైతే వాల్వ్స్ ఉన్నాయో ఎప్పుడైతే అరగడం స్టార్ట్ అవుతుంది, ఏదో ఒక రీజన్ వల్ల ఇంజరీ అవుతుంది అంటే అప్పుడు ఈ వెరికోస్ వెయిన్స్ సమస్య అనేది స్టార్ట్ అవుతుంది. ఇందులో నార్మల్గా ఏదైతే వాల్వ్స్ ఉన్నాయి సరిగ్గా పనిచేస్తలేవు కాబట్టి ఈ బ్లడ్ ఏదైతే ఉంటుందో అది సర్క్యులేషన్ అంటే కిందికి పైకి డైరెక్షన్లో ఏదైతే బ్లడ్ వెళ్ళాల్సి ఉంటుందో అది సరిగ్గా జరగదు అండ్ బ్లడ్ అక్కడే ఆగిపోతూ ఉంటుంది. కాబట్టి మన ఏదైతే కాళ్ళలో ఎప్పుడైతే వెరికోస్ వెయిన్స్ సమస్య అనేది వస్తుందో అప్పుడు థైస్ వెనుక అంటే నార్మల్గా మన కాళ్ళ వెనుక థై పోర్షన్స్లో అండ్ మన కాఫ్ పోర్షన్లో అంటే మనకు మోకాళ్ళ కింద ఏదైతే కాళ్ళ భాగం ఉంటుందో దానికి మనం కాఫ్ రీజన్ అంటాము. ఈ రీజన్స్లో ఎక్కువగా మనం వెరికోస్ వెయిన్స్ అనేది చూస్తూ ఉంటాము. బికాస్ మన బాడీది వెయిట్ అనేది మనం నిలబడినప్పుడు ఇదే కరెక్ట్గా థైస్ అండ్ నీ జాయింట్స్ మీద మనకు వస్తూ ఉంటుంది. సో ఎప్పుడైనా కూడా మీరు సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేస్తుంటూ ఉండాలి. ఈ వెరికోస్ వెయిన్స్కి జనరల్గా ఒక ఏజ్ అనేది ఉండదు. నార్మల్గా మన ప్రొఫెషన్ మన ఏ స్టాండింగ్ పొజిషన్లో ఉన్నామా కూర్చొని ఉంటున్నామా మన పొజిషన్ అనేది ఎక్కువగా ఇంపార్టెంట్ ఉంటుంది. కాకపోతే 90% కేసెస్లో అడల్ట్స్లో మాత్రమే జరుగుతుంది అండ్ 25+ ఏజ్ అయిన తర్వాత మాత్రమే ఈ ప్రాబ్లమ్స్ మనం చూస్తూ ఉంటాము.
ఓకే, వెరికోస్ వెయిన్స్ అని ఎలా నిర్ధారించుకోవచ్చు అంటారు? అవి పైకి కనిపిస్తేనే వెరికోస్ వెయిన్స్ ఇంటర్నల్గా కూడా ఉంటాయా? అండ్ పెయిన్ ఏమైనా ఉంటుందా వెరికోస్ వెయిన్స్ వచ్చినప్పుడు? సో నార్మల్గా ఈ వెరికోస్ వెయిన్స్ అనేది మనం సెల్ఫ్ ఎగ్జామినేషన్ ద్వారానే మనకు జనరల్గా అర్థమవుతుంది. సపోజ్ మీరు ఎప్పుడైనా కూడా ఇంతకుముందు మనం డిస్కస్ చేసుకున్నట్లు మీ బాడీలో ఫ్యాట్ పర్సంటేజ్ తక్కువగా ఉన్నదంటే నార్మల్గా వెయిన్స్ అనేది మనకు చేతుల్లో, మన హ్యాండ్స్ అండ్ మన పాదాల్లో కనిపిస్తూ ఉంటాయి. అండ్ థైస్ వెనుక కొంతమందికి మాత్రమే, ఎవరైతే చాలా ఎక్కువగా స్లిమ్ ఉంటారో, ఎవరికైతే స్కిన్ బాగా పల్చగా ఉంటుంది, చాలా ఫేర్గా ఉంటారో వాళ్ళకు మాత్రమే కనపడుతూ ఉంటుంది. ఇది ఒక నార్మల్ కండిషన్. ఇది మీ బాడీ స్ట్రక్చర్ కాదు. అయినా కూడా మీకు ఈ ప్లేసెస్లో కాళ్ళ వెనుక మీకు ఇలాంటి చాలా పెద్దగా థిక్ వెయిన్స్, బ్లూ కలర్వి అండ్ చాలా ఇలాంగేటెడ్, అంటే అది నంబర్ ఆఫ్ కర్వ్స్ అనేది ఉంటుంది. ఇలాంటి మీకు కనపడుతూ ఉన్నదంటే డెఫినెట్గా మీకు వెరికోస్ వెయిన్స్ ఉండే ఛాన్సెస్ ఉన్నది అని మీరు అర్థం చేసుకోవాలి. సో మీరు డాక్టర్ దగ్గర వెళ్ళి ఒక్కసారి ఎగ్జామినేషన్ అనేది చెప్పించుకోవాలి. డాక్టర్ అనేది జనరల్గా కన్ఫర్మ్ చేస్తారు ఇది వెరికోస్ వెయిన్సా కాదా. కాకపోతే మీరు సపోజ్ అర్థం చేసుకోవాలంటే, మీరు ఇంట్లో అర్థం చేసుకోవాలంటే ఎలా చేసుకుంటారు? సపోజ్ మీరు నిలబడినప్పుడు ఇది వెరికోస్ వెయిన్స్, ఈ వెయిన్స్ అనేది మీకు స్ట్రక్చర్స్ కనిపిస్తూ ఉంది, చాలా థిక్గా బ్లూ కలర్వి అండ్ వేవీ స్ట్రక్చర్స్ కాళ్ళ వెనుక మీకు కనిపిస్తూ ఉన్నది. ఒక 2-3 అవర్స్ మీరు రెస్ట్ తీసుకున్న తర్వాత, అంటే మీరు లైయింగ్ డౌన్ పొజిషన్లో పండుకున్న తర్వాత 2-3 అవర్స్ తర్వాత సపోజ్ ఈ వెయిన్స్ అనేది కనిపిస్తలేదు, ఇలాంటి స్ట్రక్చర్స్ కనిపిస్తలేదు అంటే ఛాన్సెస్ ఉన్నాయి మీకు వెరికోస్ వెయిన్స్ ఉన్నాయి. అలాంటి వాళ్ళు తప్పకుండా డాక్టర్ దగ్గర వెళ్ళి ఒక్కసారి ఎగ్జామినేషన్ చెప్పించుకోవాలి. సెకండ్, డాక్టర్స్ ఎప్పుడైతే కన్ఫర్మ్ చేయాలనుకుంటారో అప్పుడు 90% కేసెస్లో ఒక టెస్ట్ ఉంటుంది, కలర్ డాప్లర్ టెస్ట్ ఉంటుంది వెరికోస్ వెయిన్స్ అర్థం చేసుకోవడానికి. సో మీకు జస్ట్ సూపర్ఫిషియల్గా, అంటే పైన మీకు కనిపిస్తుంది అంతవరకే ఉందా, లేకపోతే లోపల కూడా ఎక్కువగా ప్రాబ్లం ఉందా అది చెక్ చేయడానికి ఈ జనరల్గా ప్రాబ్లం అనేది డయాగ్నోసిస్ కోసానికి డాక్టర్స్ ఈ టెస్ట్ రాస్తూ ఉంటారు. సో దీంట్లో సపోజ్ మీకు సూపర్ఫిషియల్ వెరికోస్ వెయిన్స్ ఉన్నది అంటే డెఫినెట్గా అది నార్మల్గా ట్రీట్మెంట్ ద్వారా ఇది తగ్గిపోయే ఛాన్సెస్ ఉంటుంది. కాకపోతే కొంచెం ఏదైతే వేవ్ లైక్ స్ట్రక్చర్స్ ఉంది, వెయిన్స్ ఉన్నాయో అది మీరు నిలబడినప్పుడు తప్పకుండా మీకు కనిపిస్తూ ఉంటుంది. కాకపోతే డీవీటీ, డీప్ వెయినస్ థ్రోంబోసిస్ అనే ఒక కండిషన్ ఉంటుంది. ఇది నార్మల్గా మన కంటికి కనపడదు, అంటే లోపల ఇది చాలా డీప్గా ఉంది. దాని పేరులోనే డీప్ అనేది ఉన్నది. డీప్ వెయిన్స్ మన కంటికి కనిపించేవి వెయిన్స్ ఏదైతే ఉంటాయో దానికి డీప్ వెయిన్స్ అంటారు. మనకు పైన కనిపిస్తుంది స్కిన్ పైన, దానికి సూపర్ఫిషియల్ వెయిన్స్ అనేది అంటూ ఉంటారు. బికాస్ అది పైన ఉన్నది దానికి సూపర్ఫిషియల్ అనేది అంటూ ఉంటారు. సో సూపర్ఫిషియల్గా ఉన్న వెరికోస్ వెయిన్స్ అనేది నార్మల్గా మీకు డాక్టర్స్ అనేది చెప్తూ ఉంటారు ఇది వెరికోస్ వెయిన్స్. లోపల ఉందా లేదా చూడడానికి డెఫినెట్గా డాక్టర్స్ ఈ టెస్ట్ అనేది రికమెండ్ చేస్తూ ఉంటారు. అండ్ ఈ టెస్ట్ ద్వారా అర్థమవుతుంది మీకు లోపల ఇది ఎంత వరకు, ఏ పర్సంటేజ్, దాంట్లో పర్సంటేజ్తో సహా ఉంటుంది. 20%, 40%, 70% ఎంత ఉందో అది రిపోర్ట్లా కరెక్ట్గా చాలా యాక్యురేట్గా రాసి ఉంటుంది. సో దాని ప్రకారంగా డాక్టర్స్ మీకు ట్రీట్మెంట్ ఎంత కాలం వాడాలి, మీకు ట్రీట్మెంట్ అనేది ఓన్లీ మెడిసినల్ ట్రీట్మెంట్ మాత్రమే అవసరం ఉందా, లేకపోతే ఇది ఫర్దర్గా ఇంకా మీకు ఏదైనా లేజర్ కానీ సర్జరీ అవసరం వస్తుందా అని మీకు డాక్టర్ కరెక్ట్గా రిపోర్ట్ చూసిన తర్వాత మాత్రమే మీకు ఇన్ఫార్మ్ చేస్తారు. కాకపోతే జనరల్గా ఈ వెరికోస్ వెయిన్స్ అనేది సూపర్ఫిషియల్గా, అంటే జస్ట్ మనకు పైకి కనిపించే వెయిన్స్లో మాత్రమే ఉంటుంది. 80% కేసెస్లో ఇది సూపర్ఫిషియల్ ఉంటుంది. 20% కేసెస్లో, కొన్ని కేసెస్లో ఎవరికైతే చాలా సీరియస్గా ఉంది, చాలా కాలం నుంచి ఉన్నది, వాళ్ళ యంగ్ ఏజ్ నుంచి ఉన్నది, అలాంటి వాళ్ళకు అది డీప్గా వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. సో అలాంటి పర్సంటేజ్ అనేది మన పేషెంట్లో 20% మాత్రమే ఉంటారు. సో ఎస్, సూపర్ఫిషియల్ ఉన్న కేసెస్ అనేది ఈజీగా తగ్గుతుంది బికాస్ జస్ట్ ఇది పైననే ఉంటుంది. డీప్గా ఉండేదానికి చాలా లాంగ్ టర్మ్ ట్రీట్మెంట్స్ అనేది అవసరం వస్తుంది. అండ్ 10% కేసెస్లో లేజర్ కానీ సర్జరీ కూడా వచ్చే ఛాన్సెస్ అనేది ఉంటుంది. ఓకే, వెరికోస్ వెయిన్స్లో స్టేజెస్ ఉంటాయంటారా? ఎస్, నార్మల్గా ఈ స్టేజెస్ ఏదైతే వెరికోస్ వెయిన్స్లో ఉంటాయో మనం ఎలా దానికి జనరల్గా జస్టిఫై చేస్తూ ఉంటాము అంటే, కేటగరైజ్ మనం ఎట్లా చేస్తామంటే, నార్మల్గా సూపర్ఫిషియల్ అండ్ డీప్ వెయిన్ థ్రోంబోసిస్, ఇవి రెండు మేజర్గా రీజన్స్ జనరల్గా కేటగరైజ్ మనం చేస్తాము. సో సూపర్ఫిషియల్లో కూడా మైల్డ్, మోడరేట్ అండ్ సివియర్ అనేది ఉంటుంది. సూపర్ఫిషియల్గా నార్మల్గా మీకు కనిపిస్తూ ఉంటుంది. మైల్డ్ అండ్ మోడరేట్ అంటే ఇంతకుముందు మనం
డిస్కస్ చేసుకున్నట్లు మీరు నార్మల్గా కొంచెం సేపు కోసానికి వర్క్ చేశారు, నిలబడారు, అండ్ దాని తర్వాత మీరు రెస్ట్ తీసుకున్న తర్వాత అది క్లియర్ అయిపోయింది, వెయిన్స్ అనేది నార్మల్ అయిపోయినాయి అంటే జనరల్గా అది స్టార్టింగ్ స్టేజ్ గ్రేడ్ 1 గ్రేడ్ 2. చాలా సివియర్గా ఉన్నదంటే మీరు ఏమి చేసినా కూడా ఈవెన్ రెస్ట్ తీసుకున్నా కూడా అది అలాగే ఉంటుంది. ఎంత థిక్గా ఉందో అంతే థిక్ ఉంది, ఎంత స్వెల్లింగ్ ఉందో దాంట్లో అంతే స్వెల్లింగ్ ఉంది, ఎంత డార్క్ బ్లూగా మీకు వెయిన్స్ కనిపిస్తున్నాయో అది అంతే ఉంటుంది. ఇట్ మీన్స్ మీకు అది చాలా అడ్వాన్స్ స్టేజ్లో ఉంది. అండ్ ఏదైతే డీప్ ఉంటుందో అది డెఫినెట్గా ఓన్లీ మనకు ఈ కలర్ డాప్లర్లో మాత్రమే అర్థమవుతుంది. దాంట్లో పర్సంటేజ్ వైజ్ ఏదైతే ఉంటుందో 20-30% ఉందంటే అది మైల్డ్, ఇంకా చాలా సీరియస్గా ఉంది, చాలా హెవీగా ఉందంటే మోర్ దెన్ 50-70% దాంట్లో ఉన్నది రిపోర్ట్లో రాసి ఉన్నది అఫెక్టెడ్ ఉన్నది వెయిన్స్ అంటే డెఫినెట్గా అది చాలా అడ్వాన్స్ స్టేజ్ అనేది ఉంటుంది. సో మనం ఏదైతే కేటగరైజ్ చేస్తామో మైల్డ్, మోడరేట్, సివియర్ అది నార్మల్గా మీ ఎంత పర్సంటేజ్ మీ వెయిన్స్ అనేది ఇన్వాల్వ్ అయినాయో దాని మీద జనరల్గా డిసైడ్ అనేది అవుతుంది. సో ఎస్, అగైన్ గ్రేడ్ 1 గ్రేడ్ 2 స్టార్టింగ్ స్టేజెస్ ఏదైతే ఉంటాయో ఇనీషియల్ ఫస్ట్ 2 గ్రేడ్స్ ఉంటాయో అది ఈజీగా మెడిసిన్స్, డయట్, ఎక్సర్సైజ్ అండ్ దీనికి స్టాకింగ్స్ అనేది ఉంటాయి. కంప్రెషన్ స్టాకింగ్స్ అంటే సాక్స్ అనేది అంటూ ఉంటారు. మీకు ఇది చాలా లాంగ్గా మీ మోకాల వరకు స్టాక్స్ అనేది అవైలబుల్ ఉంటుంది. సో అది చాలా ఎక్కువగా సన్నగా ఎవరికైతే స్కిన్ ఉంటుంది, చాలా పల్చగా ఉంటుంది, వాళ్ళు మాత్రమే వేసుకోవద్దు. అందరూ కూడా జనరల్గా వేసుకోవచ్చు. స్పెషల్గా ఎవరికైతే మీకు డాక్టర్స్ కన్ఫర్మ్ చేశారో ఇది వెరికోస్ వెయిన్స్ ఉంది అండ్ మీరు చాలా నిలబడి వర్క్ చేస్తున్నారంటే 90% కేసెస్లో డాక్టర్స్ మీకు ఈ కంప్రెషన్ స్టాకింగ్స్ వేసుకోండి అని చెప్తూ ఉంటారు. ఎంతకాలం వాడాలి? జనరల్గా 2 to 3 అవర్స్ మార్నింగ్, 2 to 3 అవర్స్ ఈవినింగ్, ఇన్ బిట్వీన్ మీరు తీసేసేయాలి అండ్ నైట్ పండుకునే ముందు ఈ స్టాకింగ్స్ అనేది తీసేయాలి. ఓకే, డయాబెటిక్ ఉన్న వాళ్ళకి కాళ్ళల్లో ఏదైనా ప్రాబ్లం వచ్చింది అంటే వాళ్ళు టెస్ట్ చేస్తూ ఉంటారు. కానీ వెరికోస్ వెయిన్స్ వల్ల వచ్చే వౌండ్స్ అంటే పుండ్లు లాంటివి వస్తూ ఉంటాయి కదా, అది ఎలా ట్రీట్ చేస్తారు? ఎస్, అంటే ఏ స్టేజ్లో వస్తుంది ఆ పుండ్లు? ఎస్, సో నార్మల్గా ఈ వెరికోస్ వెయిన్స్లో ఒక కండిషన్ ఉంటుంది, వెరికోస్ అల్సర్స్ అంటే నార్మల్గా మనకు నోట్లో ఎప్పుడైతే మనకు చాలా ఎక్కువగా హీట్ అవుతుంది, మనం చెప్తా అంటాము మనకు నోట్లో అల్సర్ అయింది, సో అప్పుడు మనకు అది ఆ ప్లేస్ మొత్తం చాలా సెన్సిటివ్గా ఉంటుంది, పెయిన్ఫుల్గా ఉంటుంది. సేమ్ అట్లనే మీకు కాళ్ళ దగ్గర అంటే మీ యాంకల్ అంటే మన పాదాల దగ్గర జనరల్గా ఇంటర్నల్ అంటే మన ఇన్నర్ సైడ్, బయటి వైపు కాకుండా లోపల సైడ్ ఎప్పుడైతే మీకు ఒక బ్లాక్ మార్క్ కనిపిస్తుంది, నార్మల్గా ఆ బ్లాక్ మార్క్ అనేది లేదు బట్ సడన్గా అది అపియర్ అయింది వెరికోస్ వెయిన్స్ పేషెంట్కి, అలాంటి వాళ్ళు డెఫినెట్గా ఒక్కసారి డాక్టర్ దగ్గర వెళ్ళి ఈ డాప్లర్ అనేది రిపీట్ చేసుకోవాలి, డాప్లర్ స్టడీ. బికాస్ ఈ బ్లాక్ మార్క్ అనేది లోపల ఉండే అల్సర్కి ఒక సిగ్నల్ అనేది ఉంటుంది. అది చాలా మైల్డ్గా ఉంటే మీకు బయట అనేది అపియరెన్స్ అనేది జస్ట్ బ్లాక్ కలర్ మాత్రమే ఉంటుంది. అండ్ చాలా సివియర్గా ఉంది, సీరియస్గా ఉందంటే అది ఓపెన్ అయిపోతుంది, స్కిన్ ఓపెన్ అవుతుంది అండ్ అది క్లియర్గా అల్సర్ ఉన్నట్లు అర్థం అవుతుంది. సో మీరు ఒక వెరికోస్ వెయిన్ అనే పేషెంట్ అనేది డాక్టర్ దగ్గర ఎప్పుడు అప్రోచ్ అవ్వాలి, ఈ వెరికోస్ అల్సర్ ఉన్నది అని మీకు క్వశ్చన్ మార్క్ మైండ్లో ఎప్పుడు రావాలి? మీకు వెరికోస్ వెయిన్స్ కొంతకాలం నుంచి ఉంది, కొంతకాలం అంటే అట్లీస్ట్ ఒక 1-2 ఇయర్స్ నుంచి ఉన్నది అండ్ మీకు షుగర్ ఉన్నా కూడా షుగర్ అనేది చాలా నార్మల్గా ఉన్నది, మెడిసిన్స్ వాడుతున్నారు, ఏం ప్రాబ్లం లేదు. బట్ సడన్గా మీకు ఒక బ్లాక్ ప్యాచ్ అనేది కనిపిస్తుంది మీ పాదాల దగ్గర అండ్ అది రోజుకి ఇంక్రీజ్ అవుతుంది, ఆ బ్లాక్ కలర్ మార్క్ ఎక్కువగా అవుతుంది అండ్ మీరు కాళ్ళు పైకి పెట్టుకున్నప్పుడు నార్మల్గా మీకు ఆ బ్లాక్ మార్క్ అనేది కొంచెం మామూలుగా లైట్ అయినట్లు అనిపిస్తుంది. ఫస్ట్ థింగ్ మీ డాక్టర్ దగ్గర వెళ్ళి దీని గురించి చెకప్ చేయించుకోవాలి. సెకండ్, జనరల్గా మీరు ఇది ఇలాగే వదిలిపెట్టేశారు, నెగ్లెక్ట్ చేశారు, దీనికి మీరు డాక్టర్ దగ్గర వెళ్ళి చూపించుకోలేదు అంటే డెఫినెట్గా అది ఇంకా లోపల వరకు ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. స్కిన్ అనేది జనరల్గా ఓపెన్ అయిపోతుంది అండ్ అల్సర్ రూపంలో క్లియర్గా అర్థమవుతుంది ఇది వెరికోస్ అల్సర్. ఆ స్టేజ్ వరకు మనకు రాకుండా ఉండాలంటే మనం వెంటనే డాక్టర్ దగ్గర వెళ్ళి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి. ఫస్ట్ థింగ్, మీకు ఇట్లాంటి బ్లాక్ మార్క్స్ కనిపించినప్పుడు నార్మల్గా వెరికోస్ వెయిన్స్కి పేషెంట్కి డాక్టర్స్ ఒక సజెషన్ ఇస్తూ ఉంటారు. డైలీ నైట్ పండుకునే ముందు బిఫోర్ స్లీపింగ్ మీరు మీ నెక్ కింద పిల్లో అనేది పెట్టుకోకుండా కాళ్ళ కింద, పాదాల కింద, మోకాల కింద 2 పిల్లోస్ కొంచెం హైట్ 30 డిగ్రీ ఎలివేషన్ ఇవ్వమని చెప్తూ ఉంటారు. బికాస్ ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నాం మనం వెరికోస్ వెయిన్స్లో వాల్వ్స్ సరిగా పనిచేయదు కాబట్టి బ్లడ్ అక్కడే స్టక్ అయి ఉంటుంది. బ్లడ్ ఫ్లోకి రివర్స్ చేయడానికి ఈ పద్ధతి చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. సో సపోజ్ ఇది చేసిన తర్వాత కూడా మీకు ఆ బ్లాక్ మార్క్ అనేది తగ్గట్లేదు అంటే
డెఫినెట్గా మీకు వెరికోస్ అల్సర్ అనేది చాలా ఎక్కువగా స్టేజ్లో ఉంది, దానికి వెంటనే ట్రీట్మెంట్ చేయాలి. వెరికోస్ అల్సర్స్ ఎవరికి ఎక్కువగా ప్రాబ్లమాటిక్ ఉంటుంది, మేల్ పేషెంట్స్, ఎవరైతే మగవాళ్ళు 45+ ఏజ్ ఉంది, వాళ్ళకి ఏదో హార్ట్ ప్రాబ్లం ఉన్నది, డయాబెటిక్ ఉన్నారు, కొన్ని కేసెస్లో డయాబెటిక్ ఉన్నప్పుడు కూడా వాళ్ళకి డయాబెటీస్ నార్మల్ ఉంది, అలాంటి వాళ్ళకు కూడా ఈ వెరికోస్ అల్సర్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. బట్ 90% కేసెస్లో వెరికోస్ అల్సర్స్ ఎవరికైతే షుగర్ డయాబెటీస్ ఏదైతే అన్కంట్రోల్డ్ ఉంటుంది వాళ్ళకు వచ్చే ఛాన్సెస్, వాళ్ళు ఎక్కువగా హై రిస్క్లో అనేది జనరల్గా ఉంటారు. కాకపోతే దీనికి ట్రీట్మెంట్ పాసిబుల్ ఉంటుంది, ఎంత ఎర్లీగా వెళ్తారో మీకు అంతే ఫాస్ట్గా ఇంప్రూవ్మెంట్స్ అనేది ఉంటుంది. ఓకే, వెరికోస్ అల్సర్స్కి కూడా హోమియోకేర్ ఇంటర్నేషనల్లో ట్రీట్మెంట్ ఉంటుందంటారా వెరికోస్ వీన్స్తో పాటు? సో నార్మల్గా ఈ వెరికోస్ అల్సర్స్ అనేది నార్మల్గా ట్రీటబుల్ అనేది ఉంటుంది. కొన్ని కేసెస్లో ఎప్పుడైతే చాలా పేషెంట్ ఏజెడ్గా ఉన్నారు, వాళ్ళకి డయాబెటీస్ అనేది నార్మల్గా లేదు, అలాంటి కేసెస్లో జనరల్గా మనం హోమియోపతిలో ఒక 3 months to 6 months కంటే మ్యాక్సిమం ఇది 3 months పీరియడ్ అనేది మనం వెయిట్ చేస్తాము, దానికంటే ఎక్కువగా వెయిట్ చేయము. బట్ మోస్ట్లీ వాళ్ళకు ఫస్ట్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ వాళ్ళకు షుగర్ డయాబెటీస్ అనేది నార్మల్ చేపించడం మాత్రమే ఉంటుంది. సెకండ్, మేనేజ్మెంట్ అనేది ఉంటుంది. అండ్ థర్డ్ ఇంపార్టెంట్, వాళ్ళ బాడీలో సెల్స్లో ఆక్సిజన్ పర్సంటేజ్ మనం అర్థం చేసుకోవాలి. ఈ ప్రాబ్లం ఎప్పుడైనా కూడా మన బాడీలో ఆక్సిజన్ తగ్గినప్పుడు మాత్రమే ఈ ప్రాబ్లం చాలా సివియర్గా అవుతుంది, స్పెషల్గా వెరికోస్ వెయిన్స్. సో అలాంటప్పుడు నార్మల్గా మనం ఆక్సిజన్కి ఇంప్రూవ్ చేయాలి. ఆక్సిజన్ పర్సంటేజ్ మన సెల్స్లో ఇంప్రూవ్ చేయడానికి మనం డీప్ బ్రీదింగ్ టెక్నిక్స్ అనేది యూజ్ చేయాలి. మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఎప్పుడైతే మీరు ఎంప్టీ స్టమక్ ఉంటారో అప్పుడు చాలా డీప్గా బ్రీదింగ్ చేయాలి, స్లోగా చేయాలి. బికాస్ ఏజెడ్ పేషెంట్స్కి ఫాస్ట్గా బ్రీదింగ్ అంటే ఫాస్ట్గా బ్రీదింగ్ చేసినప్పుడు నార్మల్గా హార్ట్ కంప్లైంట్స్ అనేది వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో ఈ డీప్ బ్రీదింగ్ ద్వారా మన బాడీలో ఆక్సిజన్, మన బ్లడ్లో ఆక్సిజన్ ఇంప్రూవ్ అవుతుంది. సో అలాంటి వాళ్ళకి ఇలాంటి మేనేజ్మెంట్ టిప్స్ అనేది తెలిసి ఉండాలి. అలాంటి వాళ్ళకు హోమియోపతి అనేది ఎక్కువగా ఎఫెక్టివ్గా ఉంటుంది. వెరికోస్ వెయిన్స్తో పాటు ఎప్పుడైతే వెరికోస్ అల్సర్స్ అవుతుందో డెఫినెట్గా దానికి హోమియోపతిలో ట్రీట్మెంట్ ఉంటుంది. బట్ డిపెండింగ్ అపాన్ ద గ్రేడ్, మైల్డ్ గ్రేడ్ ఉన్నదంటే డెఫినెట్గా మెడిసిన్స్ ద్వారా మాత్రమే ట్రీట్ అవుతుంది. సివియర్గా ఉన్నదంటే కొన్ని కేసెస్లో అది ట్రీట్మెంట్ జరగదు. మీకు డాక్టర్ అనేది పర్సనల్గా ఎప్పుడైతే చూస్తారో మీకు దీని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు. బట్ ఇన్ జనరల్ ఏదైతే మైల్డ్ కేసెస్ ఉంటాయో అవి డెఫినెట్గా ఇంప్రూవ్ అవుతుంది, రివర్స్ కూడా అవుతుంది. ఓకే, వెరికోస్ వెయిన్స్ హెరిడిటరీ ఉంటుందంటారా డాక్టర్, మామూలుగా వేరే వాటిలో లాగా కాకుండా? సో నార్మల్గా ఈ వెరికోస్ వెయిన్స్ అనేది హెరిడిటరీ అంటే ఫ్యామిలీలో వచ్చే ప్రాబ్లం జనరల్గా కాదు. వెరికోస్ వెయిన్స్ అనేది మన పాస్చర్తో రిలేటెడ్ ఉంటుంది అండ్ మన లైఫ్ స్టైల్తో రిలేటెడ్ ఉంటుంది. వెరికోస్ వెయిన్స్లో క్లినికల్లీ అండ్ టెక్స్ట్ బుక్స్లో రాసిన ప్రకారంగా హెరిడిటరీ వైజ్ అంటే మీ ఫ్యామిలీలో ఎవరికైనా మదర్ కానీ ఫాదర్కి వెరికోస్ వెయిన్స్ ఉండే అండ్ మీకు ఉన్నది, అలాంటి కేసెస్ జనరల్గా 35 to 50% కంటే ఇంకా తక్కువగానే ఉంటుంది క్లినికల్ ప్రాక్టీస్లో. కాకపోతే సపోజ్ మీ ఫ్యామిలీలో చాలా స్ట్రాంగ్ హిస్టరీ ఉన్నది అంటే 4-5 మెంబర్స్కి ఉన్నది అంటే డెఫినెట్గా అప్పుడు మీకు రిస్క్ ఫ్యాక్టర్ అనేది ఇంక్రీజ్ అయిపోతుంది. బట్ డైరెక్ట్గా హెరిడిటరీ ఫ్యాక్టర్ అంటే ఫ్యామిలీలో ఎవరికైనా వెరికోస్ వెయిన్స్ ఉన్నది అంటే మీకు వచ్చే ఛాన్సెస్ జనరల్గా చాలా చాలా తక్కువగా ఉంటుంది. అయినప్పటికీ కూడా సపోజ్ మీ ఫ్యామిలీలో ఎవరికైనా ఉన్నది అంటే మీరు ఎక్కువగా కొంచెం కన్సర్న్డ్ ఉండాలి. ఎప్పటికైనా కూడా మీ బాడీలో ఆక్సిజన్ మీరు నార్మల్గా ఉంచుకోవాలి అండ్ ఎక్కువగా డయాబెటీస్ సపోజ్ మీకు ఉన్నది అంటే కంట్రోల్లో ఉండాలి అండ్ పాసిబుల్ ఉంటే డయాబెటీస్ కానీ బీపీ అలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా జనరల్గా చూసుకోవాలి. బట్ ఈ రోజు అది చాలా డిఫికల్ట్ ఉంటుంది. బట్ ఏ ప్రాబ్లం అయినా సరే మీకు అదర్ హెల్త్ కండిషన్స్లో స్పెషల్గా బీపీ అండ్ డయాబెటీస్ ఇది ఉన్నా కూడా మెడిసిన్స్ ద్వారా కంట్రోల్గా ఉంచుకుంటే మీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటుంది. కాకపోతే మోస్ట్ ఇంపార్టెంట్ మనకు వెరికోస్ వెయిన్స్కి మనం ఎప్పుడు కూడా రాకుండా ఉండాలి అంటే స్టాండింగ్ పొజిషన్ తర్వాత మనం అర్థం చేసుకోవాలి. మనకు వెయిన్స్లో ఏదైతే బ్యాక్ ఫ్లో ఉంది బ్లడ్ది అది మనం ఏం చేయాలి సో దట్ అది నార్మల్ అయిపోతుంది. నార్మల్గా ఏదైతే మనం 15 minutes మీరు బిఫోర్ బెడ్ కాళ్ళ కింద మెత్త వేసుకొని మనం జనరల్గా చెప్తుంటాము. ఇది ఎవరైతే ఎక్కువగా స్టాండింగ్ జాబ్స్లో ఉంటారో చాలా ఎక్కువగా నిలబడాల్సిన అవసరం వస్తుంది, వాళ్ళు తప్పకుండా ఫాలో చేయాలి మీకు వెరికోస్ వెయిన్స్ ఉన్నా లేకున్నా. సెకండ్, ఉన్నప్పుడైతే డెఫినెట్గా మీరు చేయాలి, లేకున్నా కూడా రాకుండా ఉండాలి ఈ ప్రాబ్లం అంటే డెఫినెట్గా చేయాలి. సెకండ్, కాన్స్టిపేషన్ అంటే మోషన్ ఫ్రీ లేకపోవడం, ఈ ప్రాబ్లం ద్వారా కూడా జనరల్గా వెరికోస్ వెయిన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ వెరికోస్ వెయిన్స్ ట్రీట్మెంట్లో కూడా మేము జనరల్గా చూసింది ఏంటంటే మీకు సపోజ్ పేషెంట్కి కాన్స్టిపేషన్ ఉన్నది కొన్ని డేస్ అట్లా ఉంటే కాన్స్టిపేషన్ జనరల్గా వస్తూ ఉంటుంది. అలాంటప్పుడు ఈవెన్ వెరికోస్ వెయిన్స్ ప్రాబ్లం కూడా జనరల్గా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో ఇది జనరల్గా మేనేజ్మెంట్ కోసానికి చాలా చాలా ఇంపార్టెంట్.
ఇంపార్టెంట్. ఇవి విషయం మీరు గుర్తుంచుకుంటే ఇది వెరికోస్ వెయిన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ రాకుండా ఉంటుంది, వచ్చిన తర్వాత కూడా అది మేనేజ్ అవ్వడం అనేది ఈజీ అనేది ఉంటుంది. వెరికోస్ వెయిన్స్లో హెరిడిటరీ ఉంటే ఛాన్సెస్ ఉంది అన్నారు, అలాగే ఎక్కువగా నుంచునే వాళ్ళకి వస్తుంది అన్నారు. డైటరీ హ్యాబిట్స్ కరెక్ట్గా లేని వాళ్ళకి కూడా వచ్చే ఛాన్స్ ఏమైనా ఉందా? ఎస్, రీసెంట్ స్టడీస్లో ఏం ఫైండ్ అవుట్ అయిందంటే ఈ ఏదైతే వెయిన్స్ లోపల వాల్వ్ది డ్యామేజ్ అనేది జరుగుతుంది దాంట్లో అన్నిటికంటే ఇంపార్టెంట్ ప్రోటీన్ డెఫిషియన్సీ అండ్ సెకండ్ విటమిన్ డి డెఫిషియన్సీ చాలా మనం ఎక్కువగా అబ్జర్వ్ చేశాము. ఈవెన్ లేటెస్ట్ స్టడీస్లో ఇది జనరల్గా బయటపడింది. సో నార్మల్గా మన బాడీలో ఎప్పుడైనా కూడా అరగడం స్టార్ట్ అవుతుంది, అప్పుడు మన బాడీలో ప్రోటీన్ డెఫిషియన్సీ అన్న ఉంటుంది, లేకపోతే కాల్షియం విత్ విటమిన్ డి. కాల్షియం నార్మల్ ఉంటే విటమిన్ డి నార్మల్ ఉంటుంది, అండ్ విటమిన్ డి నార్మల్ ఉంటే కాల్షియం నార్మల్ ఉంటుంది. సో ఇవి రెండు ఫ్యాక్టర్స్ చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ మైక్రో న్యూట్రిషన్ కూడా చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. ఇవి మేజర్ ప్రోటీన్స్, విటమిన్ డి, కాల్షియం ఇది జనరల్గా చాలా నార్మల్గా మన అందరికీ తెలిసిన విషయం. బట్ మైక్రో న్యూట్రిషన్ కూడా చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. మైక్రో న్యూట్రిషన్ అంటే ఇప్పుడు కాల్షియం అండ్ జనరల్గా విటమిన్ డి నార్మల్ ఉండడానికి మెగ్నీషియం చాలా చాలా ఇంపార్టెంట్, ఫాస్ఫరస్ చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఎప్పుడైతే విటమిన్ డి అండ్ కాల్షియం టాబ్లెట్స్ ఉంటుందో దాంట్లో మెగ్నీషియం కూడా జనరల్గా యాడ్ చేసి ఉంటుంది. సో మైక్రో న్యూట్రిషన్ చాలా ఇంపార్టెంట్. సో ఈ మైక్రో న్యూట్రిషన్ మనం ఎప్పుడు ఇంప్రూవ్ చేసుకోవచ్చు అంటే మనం అన్ని హెల్దీ ఫుడ్స్ అనేది తీసుకోవాలి, ఒక బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవాలి. ఏదైనా కూడా ఒకటేసారి మనం కంటిన్యూస్గా రిపీటేషన్గా తీసుకుంటూ ఉంటాము, అది చేయకుండా మనం ఏదైతే ఫుడ్స్ తీసుకుంటున్నామో వెజ్ అయినా సరే నాన్ వెజ్ అయినా సరే, మోస్ట్లీ మనకు వెజిటేరియన్ డైట్లో అన్ని 90% అన్ని అవైలబుల్ ఉంటుంది. బట్ ఎస్ మీరు నాన్ వెజ్ కూడా ఉన్నారంటే మీరు వెజ్ అండ్ నాన్ వెజ్ రెండు డైట్ చాలా మిక్స్డ్గా ఉండాలి. వెజిటేరియన్ లోపల కూడా నంబర్ ఆఫ్ ఐటమ్స్ ఉంటాయి, అది డైలీ మీరు ఒక్కొక్కసారి రిపీట్ చేస్తూ ఉండాలి. కంటిన్యూస్గా మీరు ఏదైతే 7 days ఉన్నాయి దాంట్లో ఒక ప్యాటర్న్ అనేది ఫాలో చేయకుండా ఉంటే మనకు అన్ని విటమిన్స్ అనేది ఈక్వల్గా అవైలబుల్ ఉంటుంది. ఇలాంటి బ్యాలెన్స్ డైట్ తీసుకున్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటుంది. అండ్ వచ్చిన తర్వాత కూడా మనకు డాక్టర్స్కి ఈజీ ఉంటుంది ఇది నార్మల్ చేయడానికి, వెరికోస్ వెయిన్స్కి రివర్స్ చేయడానికి. ఓకే, డయాబెటిక్ పేషెంట్స్ ఉంటున్నారు ఈ మధ్యకాలంలో ఫ్రీక్వెంట్గా, ఎక్కడ చూసినా ఇంటికి ఒకరైనా డయాబెటిక్ పేషెంట్స్ ఉంటున్నారు. వాళ్ళకు వెరికోస్ వెయిన్స్ వస్తే ట్రీట్మెంట్ ఎన్నాళ్ళు జరుగుతుంది? అంటే ఇట్స్ డిపెండ్స్ అపాన్ స్టేజా, ఏజా, ఎలా? ఎస్, సో నార్మల్గా ఇలాంటి కండిషన్స్లో సపోజ్ మీకు డయాబెటీస్ ఉంది అండ్ వెరికోస్ వెయిన్స్ కూడా మీకు లేటర్ స్టేజెస్లో ఎప్పుడు ఒక స్టేజ్లో మీకు ఇది స్టార్ట్ అయింది. సో దీనికి ట్రీట్మెంట్ అయితే ఎంతకాలం ఉంటుంది? ఎస్, వెరికోస్ వెయిన్స్లో ఏదైతే వాల్వ్ డ్యామేజ్ ఉందో అది పర్మనెంట్ ఉంటుంది. నార్మల్గా ఇది ఇర్రివర్సిబుల్. సో ఒక పాయింట్లో చెప్పాలంటే కంటిన్యూస్ మెడికేషన్ విత్ ఏదైతే చాలా వేరే కండిషన్స్ ఉంటాయి, అండర్లైన్ కండిషన్స్, అది చూసుకున్న తర్వాత డాక్టర్స్ మీకు చెప్తారు మీకు మినిమం 1 year to 3 years ఆఫ్ ట్రీట్మెంట్ అనేది అవైలబుల్ ఉంటుంది, కంపల్సరీ తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ దాని తర్వాత కూడా అవసరం ఉంటే యూ హ్యావ్ టు మనకు కంటిన్యూ చేయాల్సి వస్తుంది, బికాజ్ ఇది ఒక ఇర్రివర్సిబుల్ డ్యామేజ్ అనేది ఉంటుంది. కాబట్టి ఇలాంటి కేసెస్లో జనరల్గా మనం కంటిన్యూస్ మెడికేషన్ యూజ్ చేయాల్సి ఉంటుందని జనరల్గా 90% మనం చెప్పాల్సి వస్తుంది. రైట్, వెరికోస్ వెయిన్స్ గురించి చాలా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ లైఫ్ లైన్. చూస్తూనే ఉండండి TV9.